శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. అయితే ఈరోజు ఒక న్యూస్ తెలిసిందండి, చాలా బాధ కలిగింది. మదనపల్లిలో ఒక స్కూల్లో ఒక పిల్లాడు ట్యూషన్ ఫీ స్కూల్ ఫీజు కట్టలేదట. కట్టపోతే ఏం చేయాలి? పేరెంట్స్ని పిలిచి వాళ్ళకి వార్నింగ్ ఇవ్వాలి, చెప్పాలి. లేకపోతే ఈ అబ్బాయిని పంపించేసి మీ పేరెంట్స్ని తీసుకురా అని చెప్పాలి. ఆఫీస్ రూమ్లో ఉన్న క్లర్కు రాయితో కొట్టేటండి. వాడు మనిషా పశువా? ఆ పిల్లాడు కన్ను పోయిందిట. అయినా ఆ పేరెంట్స్ కూడా ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఎంతో మాడిఫై చేశారు, చక్కగా ఉంటున్నాయి. మీరు ఫీజు కట్టే స్తోమత లేకపోతే చక్కగా అందులో చదివించుకోండి. గవర్నమెంట్ స్కూల్లో అవి కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వచ్చాయి. గవర్నమెంట్ డబ్బు కూడా వేస్తుంది మీ పిల్లల్ని ఎందుకండి ఇబ్బంది పెడతారు? అయినా సరే ఒకవేళ లేట్ అవుతుంది కానీ పేరెంట్స్కి కదా చెప్పాలి. పిల్లాడు ఏం చేస్తాడు? పేరెంట్స్ కట్టపోతే కొడతాడా? నాన్ టీచింగ్ స్టాఫ్కి అసలు కొట్టే రైట్ ఉందా? టీచర్స్ కూడా కొట్టకూడదు చెప్పాలి. లేదు భయానికి ఏ హోంవర్క్ చేయకపోతేనో ఏదైనా స్కేల్తో వచ్చిన దెబ్బేయడం వేరు. అమానుషంగా కొట్టడానికి వీళ్ళు ఎవరిచ్చారండి హక్కు? ఆ క్లర్క్ని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాను. అసలు చట్టాలంటే భయం లేదు, ఏ విషయంలోనూ భయం లేదు. ఒక విషయం అని కాదు, ఇష్టం వచ్చినట్టు తయారవుతున్నారు. కన్ను పోయేలా చేస్తాడా రాక్షస పద. నిజంగా చాలా బాధ అనిపించిందండి ఇలాంటివన్నీను. అది ఆ పేరెంట్స్కి బాధ్యత ఉండాలి. లేదు వాళ్ళు ఎందుకైనా సమయానికి అందపోతే కట్టపోతే కొంచెం టైం ఇచ్చి వాళ్ళని పిలిచి వాళ్ళని కేకలేయాలి. పిల్లాడిని అలా చేసే హక్కు ఏముంది అసలు? నాన్ టీచింగ్ స్టాఫ్కి కొట్టేస్తాడా? రాయిచి కొడతాడా? మనిషా పశువా? వాడి పిల్లల్ని నిలబెట్టి కొడితే వాడి ప్రాణం ఎలా ఉంటుంది? ఇది చాలా నాకు కోపం వచ్చేసిందండి చాలాను. మీ అభిప్రాయం కూడా చెప్పండి.